గండికోట దగ్గర చంపబడినటువంటి అమ్మాయి హత్యలో నిందితులు ఎవరిని హంతకులుగా తేల్చారు పోలీసులు అనేది ఎందుకు చెప్పడం లేదు? నిన్న ఉదయం 11-12 గంటల మధ్యలో ఎస్పీ కానీ అశోక్ కుమార్, డిఎస్పీ కోయ ప్రవీణ్ వీళ్ళందరూ సాయంత్రం కల్లా పట్టేసుకుంటాము, ప్రకటిస్తాము ఎవరు చేశారు అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నారు. మరి సాయంత్రానికి హనుమనకొండలోనో ఎక్కడ హనుమాన్ గుత్తిలో ఆ అమ్మాయి తాలూకు అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఇదేంటి అసలు పోస్ట్ మార్టం పూర్తి చేశారా, లేదు అది వాడి తల్లిదండ్రులకు అప్పగించారా? ఒక టైంలో ఏంటంటే ఇది పరువు హత్యగా కూడా నిర్ధారించారు. ఏది పోలీసులు నిర్ధారణగా అయితే బయటికి చెప్పాలి, కన్ఫర్మ్ చేయకుండా రకరకాల ఊహాగానాలు. ఒక డిజిటల్ ఛానల్ అయితే ఏకంగా ఒక మూక ఆమె మీద దాడి చేసి అత్యాచారం చేసినట్టు కూడా ఒక పెద్ద లైవే రన్ చేసింది. అసలు పోలీసుల కన్నా ముందు మీడియా ట్రయల్స్ ఏంటి, ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు లోకేష్ అనే కుర్రాడు 6 నెలల క్రితం ఆమెను వేధిస్తున్నాడు అని చెప్పడంతో కేసు పెట్టడంతో ఆ అమ్మాయి కుటుంబము ఇప్పుడు ఉంటున్న నివాస ప్రాంతానికి వచ్చేసింది ఎర్రగొండ దగ్గర. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రోజు మర్డర్ జరిగిన రోజు జూలై 14న అతనితోనే గండికోట వైపు వెళ్ళి వస్తానని చెప్పడం అవన్నీ సీసీ ఫుటేజ్లో ఉన్నాయి. అతను వచ్చేటప్పుడు అక్కడే ఉన్నాడు. మరి ఇప్పుడు అనుమానితుడు అతనే అంటారు ఎవరైనా సరే, కానీ పోలీసులు అతను అనుమానితుడు కాదు అని చెప్పేసి పక్కన పెట్టేసేది. ఎవరు చేశారు మరి? పైగా ఈ 6 నెలల క్రితం తనను వేధిస్తున్నట్టు చెప్పినటువంటి లోకేష్తో ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది ఆ కుర్రాడితో? ఇవన్నీ పోలీసులు చెప్పాలి. కానీ ఈ మధ్యలో ఇంత ఊహాగానాలకు తాత్సారం ఎందుకు చేస్తున్నారు? 5 గంటలకి 4 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి అన్ని డీటెయిల్స్ చెప్తామన్న పోలీసులు ఎందుకు విరమించారు? అంటే ఇదేదైనా ప్రైవసీకి సంబంధించిన విషయం అనుకున్నారా? అనవసరంగా జరిగిన ఘోరం ఎటు జరిగిపోయింది, ఈ అసలు నిజం బయట పెడితే ఇంకేదైనా అల్లర్లు జరుగుతాయి అనేమన్నా భావించారా? అలాంటి సందర్భంలో పోలీసులు ఏదైనా దాచిపెడతారు కుటుంబ సభ్యుల అనుమతితో అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? ఇందులో ఎవరి ప్రమేయం ఉందని చెప్పడానికి పోలీసుల్ని అడ్డుపడే శక్తులు ఎవరుంటాయి పెద్దగా? అసలు ఆ శక్తులు ఏమై ఉంటాయి? రకరకాల ఊహాగానాలకు పదును పెట్టుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి పోలీసులు? వెంటనే బయట పెట్టాలి కదా. చూద్దాం, సాయంత్రం లోపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా విషయం ఏమైనా చెప్తారేమో.